ఫ్రెండ్స్, నేను మీ అంజిబాబు సర్కార్. ఈ మధ్యకాలంలో ఏం చూసినా సోషల్ మాధ్యమాల్లో ఏం చూసినప్పుడు కూడా ఒకే ఒక పదం వినపడుతుంది, సుగాలి ప్రీతి, సుగాలి ప్రీతి. ఈ పదం ఎందుకు వినిపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, గత ఎలక్షన్ నుంచి పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్ నుంచి కూడా ఒకే నామజపం, సుగాల ప్రీతి. ఒక దళిత ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మీరు చూస్తారా అని చెప్పేసి ఊగిపోయి రెచ్చిపోయి హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానిలో భాగంగానే అప్పుడులా లేదు కదా, ఇప్పుడు ఒక మాట అనేసి వదిలేస్తే మర్చిపోయే ప్రజలు లేరు. అది సోషల్ మాధ్యమాల్లో కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడే. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక రకంగా వేసుకుంటున్నారని చెప్పాలి. సోషల్ మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు తన సొంత పార్టీ వాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు, సానుభూతి పరులు అందరూ కూడా ఒకే నామజపం చేస్తున్నారు. అది సుగాల ప్రీతి నామజపం చేస్తున్నారు. అయితే వాళ్ళ మదర్ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి, 14 నెలలు అవుతుంది, సంవత్సరాల కాలం గడుస్తుంది, నాకు వచ్చిన మొదటి కేసు కానీ ఇది పరిగణలోకి తీసుకుని నాకు చేస్తా అన్నారు, నా బిడ్డకు అన్యాయం జరిగింది, నా బిడ్డను చంపేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బయటికి రావడం జరిగింది. సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఆవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆవిడ ప్రెస్ మీట్ పెడితే ఆవిడ అడగడం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్పందన కోసం చూస్తుందో అది బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్యలో ఒక కుక్క ఎంటర్ అయింది. ఆ కుక్క ఏమంటుందంటే, ఒకసారి మీరు వినండి. ఈ ఎదవ బుద్ధి ఉందో బుద్ధి లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఫేమస్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ దగ్గర సింపతి పొందేయాలి, లేకపోతే ఏదో పదవి నామినేట్ పోస్ట్ దొబ్బేయాలి అన్న ఆలోచనతో తప్ప వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికి తెలుస్తలేదు. ఎందుకంటానంటే ఆ మాట, నువ్వు ఎస్సీ మళ్ళీవే కాదట అన్నప్పుడు దళిత మహిళ అని పవన్ కళ్యాణ్ ఎందుకు ఊగిపోయాడు? ఈడు ఆ రోజు తాగేసుకోడుకున్నాడా? ఏదో ఒకటి. వీడు మాట్లాడే మాటలు ఏమనాలో ఏమనకూడదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ వర్గానికి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన దానికి ఒక చట్టము, ఒక పద్ధతి ఉంది చచ్చింది. అది టీడీపీ గవర్నమెంట్లో 2017లో జరిగితే 2019 వరకు సాగింది. ఆ టైంలో ఇతను పొత్తిచ్చి గవర్నమెంట్ నెగ్గించిన గవర్నమెంట్. అందులో సాధించకపోగా ఛార్జ్ షీట్ కూడా 2018లో వేశారు, అయిపోయింది. తర్వాత ఎవరైతే బాధిత తల్లి ఉందో ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చునో లేకపోతే మరి బతిమాలో మాట్లాడుకునే మొత్తాన్ని చేస్తే ఆ ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎక్కడ జరగట్లేదు, ఇంప్లిమెంటేషన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అందులో భాగంగానే ఉద్యోగము, భూమి, ఇళ్ల స్థలం ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళకి సంబంధించిన ఆ జీవో ఉంది కనుక. అంతే తప్ప పవన్ కళ్యాణ్ తాతదో లేకపోతే ఈ పరిగమారేదో తాతదో ఎవరో దారాదత్తం చేయలేదు. వాళ్ళకు ఉంది గనక ఇచ్చింది గవర్నమెంట్. అలాగని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ సొంతది ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్లో ఉన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న బాధ్యత తీసుకున్నాడు, చేశాడు. అంతే తప్ప ఇది పరిస్థితి. ఎందుకంటే వెనక్కి ఇచ్చేయండి, లేకపోతే వెనక్కి ఇచ్చేయండి, డబ్బుల మూట కోసం వచ్చిందంటే ఆ రోజు డబ్బుల మూట కోసం వచ్చిందని ఎలక్షన్ ప్రచారంలో ఆవిడ ఆడుకున్నప్పుడు తెలదా? అయిపోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ఆవిడని పట్టుకుని ఆవిడ కాళ్ళకాడ కూర్చొని స్టేజ్ల మీద ఆవిడని పెట్టుకుని ఆవిడ చూపించి ఓట్లు అడుక్కున్నారు. రెండోది స్టీల్ ప్లాంట్, ఒకటి ఆవిడ. ఈ 2 పాయింట్ల మీదే జనసేన ముందుకెళ్ళింది. దానికోసం ఊగిపోయి తూగిపోయి మొత్తం అంతా
చూపించి జనాలకి ఓట్లు అడుక్కున్నారు తప్ప ఇంకోటి ఏది కాదు. ఈరోజు నాకు న్యాయం చేయండి అంటే భూములు బొలరాలు ఇస్తే న్యాయం జరిగిపోదు. అక్కడ జరిగిన తప్పుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడినాడు మాత్రమే న్యాయం జరిగినట్టు. అది ఇంప్లిమెంటేషన్ చేయండి, నా బిడ్డకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆ కోరుకోవడంలో తల్లికైతే న్యాయం ఉంది. ఆ న్యాయం తీర్చకపోగా మీ జన సైనికులు మేము యుద్ధం చేస్తాం, మేము చంపేస్తాం, పొడి చేస్తాం ఆవిడ డైరెక్ట్ గా బెదిరించడం అనేది చాలా తప్పు. ఇలాంటి నిర్ణయం తీసుకుని మీరు ముందుకెళ్తే జనాలు కూడా చూస్తూ ఊరుకోలేదు, ఏకి పారేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సోషల్ మాధ్యమాలు దూది ఎక్కేస్తున్నారు. అయినా సరే బుద్ధి లేకుండా మళ్ళీ ఈ కుక్కలా బయలుదేరి ఇలాంటి వ్యవహారాలు చేస్తే జనాలు కూడా కూరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సంవత్సరంలోనే ఆటోమేటిక్గా ఏం జరిగిందనేది చూస్తున్నారు. దాన్ని అర్థం చేసుకుని మార్పు చెంది ఇప్పటికైనా సరే ఆ దళిత మహిళకి, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినరోజు పూటన్నా సరే మంచి నిర్ణయం తీసుకుని ఆవిడకి మేలు చేసి ఆ శిక్ష పడే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రయత్నం చేస్తే మాత్రం మంచి అనిపించుకుంటాడు, లేదనుకుంటే మాత్రం చెడ్డ అనిపించుకుంటాడు.